నారా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరో రోహిత్ ఏకాకి అయిపోయాడు. ఈ నారా హీరో వెనకాల సింహం లాంటి నందమూరి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉన్నా అదెందుకు ఉపయోగపడడం లేదు. యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా సపోర్ట్ లేక ఒంటరివాడైపోతున్నాడు రోహిత్. ఏదో అన్నానా నాతో లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన. మనసే నారా వారి అబ్బాయి రోహిత్ కు కూడా సినిమా కష్టాలు తప్పడం లేదు. స్టార్ హీరోలతో పోటీ పడి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటున్నా ఒంటరిగా మిగిలిపోతున్నాడు. ఈ కుర్ర హీరోలో యాక్టింగ్ స్కిల్స్ ఎన్నున్నా, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఎంతున్నా ఇండస్ట్రీ రోహిత్ ను ఏకాకిని చేసేస్తోంది. సోలో తర్వాత రోహిత్ నటించిన సినిమా ఒక్కడనే. టైటిల్ కు తగ్గట్టే ఒక్కడే అయిపోయాడు రోహిత్. ఒక్కడినే షూటింగ్ పూర్తి కావడమే కాదు, సెన్సార్ పూర్తి చేసుకుని కూడా నెలలు దాటింది. సర్వం సిద్ధమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా రిలీజ్ కావడం లేదు. లాస్ట్ మూవీ సోలో వచ్చి సంవత్సరం దాటినా మరో సినిమా రాకపోవడంతో నిరాశతో ఉన్నాడు రోహిత్. లగ్గం దాకా ఉగ్గం చుక్కా సిగ్గు నీకు కళ్ళు చక్కర్లు వేసా విన్నాళ్ళు చేజిక్కాబంటే చాలు. రోహిత్ స్టేజ్ లో మరో ఫ్యామిలీ హీరో ఉంటే ఇలా ఒంటరిగా మిగిలిపోయేవాడు కాదేమో. చేయి పట్టుకుని ముందుకు నడిపించేవారు. నందమూరి ఫ్యామిలీ మినహా అన్ని ఫ్యామిలీలు తమ హీరోలకు అండదండగా నిలుస్తున్నాయి. మెగా ఫ్యామిలీ పూనుకుని మేనల్లుడు సాయిధరం తేజాను పైకి తీసుకొస్తోంది. మరో మేనల్లుడు సుశాంత్ కు అక్కినేని కుటుంబం అండగా నిలుస్తోంది. బావ సుధీర్ బాబు కోసం సూపర్ స్టార్ మహేష్ రంగంలోకి దిగి పాటలు రిలీజ్ చేస్తున్నాడు. ఇది నిజమే, ఇది నిజమే, ఇది వరకెరుగని పరవశమే. ఇది నిజమే, ఇది నిజమే, చిరు చిరు ఆశలు చెరి సగమే. అందరి ఫ్యామిలీ హీరోలకు సపోర్ట్ లభిస్తున్నా రోహిత్ కు మాత్రం బ్యాక్గ్రౌండ్ వీక్ గా ఉంది. నందమూరి ఫ్యామిలీ అన్న అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ ఉన్నా అది రోహిత్ కు ఉపయోగపడడం లేదు. రోహిత్ ప్రెజెంట్ 4 సినిమాల్లో నటిస్తున్నా సొంత టాలెంట్ తో సోలోగా సంపాదించినవే. ఒక్కడనే సినిమా రిలీజ్ కోసం ఎంతగా ఎదురు చూసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏ ముహూర్తాన సినిమాకు ఒక్కడనే అన్న టైటిల్ పెట్టారో గానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక్కడిగానే మిగిలిపోయాడు. Let's take a short break in box office.